అమ్మా, అన్నయ్య ఇందాక కనీసం మాట్లాడింది, ఇప్పుడు ఉలుకు పలుకు లేదన్నయ్య. నాకెందుకో భయంగా ఉంది. అత్తయ్య, అత్తయ్య, కళ్ళు తెరవండి అత్తయ్య. అత్తయ్య, నానమ్మ, అత్తయ్య, అత్తయ్య. ఎంతో హుషారుగా ఏర్పాట్లన్నీ చేశారు, అంతలోనే ఇలా పడిపోయారేంటి బామ్మ? అసలు ఉన్నట్టుండి ఎందుకు పడిపోయిందో అర్థం కావట్లేదు. తనకి 70 ఏళ్ళు వచ్చినా బీపీ, షుగర్ అలాంటివేం లేవు. ఏమండి, డాక్టర్ని పిలిపించండి. చెట్టంత మనిషి చలనం లేకుండా పడిపోయింది. లేదంటే మనమే హాస్పిటల్కి తీసుకెళ్దాం. కంగారు పడద్దు శివరాం, వెళ్ళి త్వరగా డాక్టర్ని తీసుకురా. అలాగే అన్నయ్య. అమ్మా, నానమ్మ, మీకప్పుడే చెప్పాను నాన్న, మనకేదో కీడు జరగబోతోంది అని. చూసారా నాన్నమ్మ ఎలా పడిపోయిందో? బాధపడకు రామా, నాన్నమ్మకేం కాదు. ఏం కాదంట వింటక్క, అత్తయ్యని ఎలా చూడలేకపోతున్నాను. మా గురువు, దైవం అన్నీ మాకు మా అత్తయ్య గారే. ఆ పాడు పిల్లి ఎదురొచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది అత్తయ్య గారికి ఇలా జరుగుతుందని. అందరూ ఎడుతున్నారు, మనం ఎడపోతే అనుమానం వచ్చేద్ది. అత్తయ్య, మా అందరికీ అన్నం పెట్టిన అన్నపూర్ణదేవి అత్తయ్య మీరు. అనాథలో ఉన్న నాకు కూతురినిచ్చి పెళ్లి చేసావు, ఇల్లరికపు అల్లుని చేసుకున్నావు, ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చావు. మీకంటే ధర్మాత్ములు ఎవరుంటారు అత్తయ్య? మీలాంటి మనిషికి ఏం జరగకూడదు అత్తయ్య, ఏం జరగకూడదు. సంతోషంగా ఉండాలి అత్తయ్య, సంతోషంగా ఉండాలి. బాధపడకండి బావగారు. లేదు బావగారు, అత్తయ్య గారిని ఇలా చూస్తుంటే గుండెల్లోంచి బాధ తన్నుకొస్తుంది బావగారు. నాన్న, చిన్న మామయ్య వెళ్ళారు కదా, డాక్టర్ని తీసుకొస్తారు. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పటివరకు లాగింది చాలే కానీ ఇంకా లాగితే దారం తెగిపోయేలా ఉంది. నువ్వేంటే నవ్వుతున్నావు? అన్నవరం వెళ్ళడం క్యాన్సిల్ అయింది కదా. టూర్కి వెళ్ళాలని బలంగా కోరుకున్నాను. నా ప్లాన్ ఫెయిల్ అయినా నాకిష్టం లేదని ఆ దేవుడు గుడికి వెళ్లకుండా ఆపేశాడు. కానీ నాన్నమ్మకి ఏం జరగకుండా చూడు స్వామి, నీ గుడికొచ్చి తప్పకుండా నేను మొక్కు తీరుస్తాను. భయపడకు రామలక్ష్మి, మీ నాన్నమ్మకేం కాదు. అక్కడ స్పృహ లేకుండా పడిపోయిందే, ఏం కాదంటున్నావేంటి? అయినా ఏం కాదని నువ్వెలా చెప్పగలవు? ఎలాగంటే మీ నాన్నమ్మ పడిపోయేలా చేసింది నేనే. నా ప్లాన్ అమలు చేస్తుంటే ఏమీ తెలియనట్టు నా పక్కనే ఉన్నావు. మళ్ళీ ఇదంతా ఎప్పుడు చేసావు ఆద్య? ఎప్పుడంటే
అలా స్లీపింగ్ పౌడర్ కలిపినప్పుడు ఎంత పని చేసావు ఆద్య. ఇప్పుడు నాన్నమ్మకేం కాదా? ఏం కాదు, మత్తుగా ఉంటుంది అంతే. ప్లాన్ అంటే ఇలా ఉండాలి. నువ్వు ప్లాన్ చేసావు, పిల్లి కుక్క పిల్లని తీసుకొచ్చి. ఆయన తప్పు చేసావు ఆద్య, ఇది కరెక్ట్ కాదు. నాన్నమ్మ సైలెంట్ గా ఉండవే, మనం టూర్ కి వెళ్తున్నాం కదా. ఉండు నాన్నమ్మ. అమ్మా, డాక్టర్ రండి. అత్తయ్య ఇటు జరగండి. అమ్మా, అరడదిన ఇడ్లీ తిని 3 వడలు తిన్నారు డాక్టర్ గారు. వడలు ఏమన్నా తేడా కొట్టినాయి డాక్టర్ గారు? బీపీ కూడా నార్మల్గానే ఉంది. ఈవిడ నీరసంతో కూడా పడిపోలేదు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఇంటి పని వంట పని అని అన్ని దగ్గరుండి చేయిస్తారు. ఉన్నట్టుండి సడన్ గా ఎలా పడిపోయిందో అర్థం కావట్లేదు డాక్టర్ గారు. కంగారు పడాల్సిన అవసరమే లేదు. బీపీ, హార్ట్ బీట్ కరెక్ట్ గానే ఉన్నాయి. బీపీ షుగర్ ఏమీ లేకపోయినా స్పృహ లేకుండా ఇలా పడిపోవడం ఏంటి డాక్టర్? మా అమ్మని పట్నం తీసుకెళ్లి ఏదైనా పెద్ద హాస్పిటల్లో చూపించమంటారా? అక్కర్లేదు రఘురాం గారు. కండిషన్ క్రిటికల్ అయితే నేనే రిఫర్ చేసేదాన్ని. కానీ ఆవిడ గురించి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, మీరేమో కంగారు పడాల్సిన పని లేదంటున్నారు. అత్తయ్య గారేమో ఇంకా స్పృహలోకి రాలేదు. తనకెప్పుడు ఏమవుతుందోనని కంగారుగా ఉంది. అత్తయ్య గారు ఎప్పుడు స్పృహలోకి వస్తారో అదేనా చెప్పండి. అసలు అమ్మమ్మకి ఏ జబ్బులు లేనప్పుడు ఇంతలా స్పృహ కోల్పోవడానికి కారణం ఏంటి డాక్టర్? నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇది మెడికల్ హిస్టరీలోని అంతు తెలియని మిస్టరీ. అయ్యయ్యో, డాక్టర్ కూడా తెలియని జబ్బు చేసిందా మా అమ్మకి? అయ్యయ్యో అమ్మా, మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నామా. మంచి చెడు చూడకుండానే. ఏమ్మా, ఆపండి, ఆపండమ్మా, ఆపండి. నేను నాకు కూడా తెలియని జబ్బు అనలేదు. అసలు ఆవిడికి జబ్బు అనేదే లేదంటున్నాను. ఆవిడ ఎందుకు అలా పడిపోయిందో అర్థం కావట్లేదంటున్నాను అంతే. అయితే మా నాన్నమ్మ ఎప్పుడు స్పృహలోకి వస్తుంది డాక్టర్? స్పృహలోకి రావాలనే ఇంజెక్షన్ చేస్తున్నాను. ఆవిడ మధ్యాహ్నం లోపల లేచి కూర్చుంటుంది. అదేదో త్వరగా చేయండి డాక్టర్. ఆవిడకి ఏదైనా అయితే మేము తట్టుకోలేము. ఆవిడికి ఏమీ కాదమ్మా, నేను గ్యారంటీ ఇస్తున్నాను. డాక్టర్ గారు, నేను ఇలా అడుగుతున్నాను, మరోలా అనుకోకండి.
ఒకవేళ మా అత్తయ్య గారు మధ్యాహ్నం లోపు లేవకపోతే ఏం చేయమంటారు డాక్టర్ గారు? అది కదా బావగారు, మీరేం తప్పుగా అనుకోకండి. ముందు జాగ్రత్త కోసం అడిగాను బావగారు, అంతే. అప్పుడు సిటీకి తీసుకెళ్ళండి, నేను వెళ్ళొస్తాను. అమ్మా, అత్తయ్య, ఏమండి, డాక్టర్ గారు కూడా ఏమీ చెప్పలేకపోయారు. మధ్యాహ్నం వరకు ఎదురు చూడటం ఎందుకు? ఏదైతే అదైంది. అత్తయ్యని ఇప్పుడే సిటీకి తీసుకువెళ్దాం. అవసరం లేదు పెద్దమ్మ. ఆ డాక్టర్ గారు చెప్పిందే కరెక్ట్. నానమ్మ మధ్యాహ్నం స్పృహలోకి వస్తారు. అవునా? అసలు నీకెలా తెలుసు? ఇది ఒక రకమైన ఫోబియా. నేను చదివింది సైన్స్ గ్రూప్ కదా, నా క్లాస్లో విన్నాను. అత్తయ్య గారు కళ్ళు తెరిచేలోపు మనం పెట్టి తెరవాలి. వదినా, ఒక్కసారిగా అమ్మ అల్లకల్లోలం చేసేసింది. అసలే వయసు అయిపోతుంది కదా, తనకి జరగరాంది ఏదైనా జరిగితే.
అసలే ఆస్తులు కూడా పంచలేదు. ఊళ్ళో కరుణం గారికి, రాంబాబుకి, చాలా మందికి వడ్డీలకు కూడా ఇచ్చింది. అవన్నీ వసూలు చేయకుండానే అమ్మా. అక్క, నువ్వు కూతురువా కసాయి మనిషివా? అమ్మ ఆరోగ్యం కుదిరిపడాలని కోరుకోకుండా డబ్బు గురించి మాట్లాడతావేంటి? ఒరేయ్, నేను వాస్తవం చెప్తున్నాను రా. ప్రాణం గాల్లో దీపం లాంటిది, ఎప్పుడు ఆరిపోతుందో తెలీదు. డబ్బులన్నీ వృధా అయిపోవడం అమ్మకు కూడా ఇష్టం లేదురా. పద్మా, ఇంకెప్పుడు అలా మాట్లాడకు. మనకు డబ్బు కన్నా అమ్మే ముఖ్యం. ఆస్తుల కన్నా విలువలే ముఖ్యం. వాటి గురించి మాట్లాడి అమ్మకున్న విలువను తగ్గించకు. వదినా, ఇంత డబ్బు మనిషివని ఇప్పుడే తెలిసింది. ఇక తన బంగారంలో వాటా ఏవస్తుంది నాకు? అందుకే నేనే మొత్తం నగలు తీసుకోవడం మంచిది. చెప్తా. కాలం కలిసి రాకపోవడం అంటే ఇదేనేమో. అడిగి తీసుకోవాల్సిన నగలు కొట్టేయాల్సి వస్తుంది. అయ్యో క్షమించండి అత్తయ్య, క్షమించండి. ఇంతకీ ఈ బీరువా తాళం ఎక్కడుంది? అక్కడ మా అమ్మ మంచాన పడుంటే నువ్విక్కడేం చేస్తున్నావు పార్వతి? అదే వదినా, అత్తయ్య గారి కోసమే మందులు తీసుకురావడానికి వచ్చాను. ఎంతైనా అత్తయ్య కదా, జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి, నగల్నా? అబే నగలు కాదు వదినా, అత్తయ్యని. నగలదేముంది, ఎప్పుడైనా సంపాదించొచ్చు. కానీ మనిషి పోతే తిరిగి రాదు కదా. నిజమే పార్వతి, ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చిన కోడలివి. నీకే మా అమ్మ మీద అంత ప్రేముంటే నన్ను కని పెంచి పెళ్లి చేసి ఇప్పుడు నా కుటుంబాన్ని కూడా ఆవిడే పోషిస్తుంది. నేను మా అమ్మ రుణం ఎలా తీర్చుకోవాలి? ఆ మందులేవో నన్ను తీసుకెళ్ళనివ్వు, మా అమ్మ రుణం ఈ విధంగానైనా తీర్చుకునే భాగ్యం కల్పించు. నగల కోసం ఎంత బాగా నటిస్తున్నావు వదినా. తల్లి పడిపోయిందన్న బాధ కంటే నగలు పోతాయన్న భయమే ఎక్కువగా ఉంది నీకు. నీలాంటి కూతురు ఒక్కరుంటే చాలు సంసారం ఆవిరైపోవడానికి. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఆ మందులు ఏమైనా ఉంటే నేను తెస్తాను, నువ్వు వెళ్ళి మా అమ్మకి కషాయం అది రెడీ చేయి. అంటే ఈ గ్యాప్ లో నువ్వు నగలు కొట్టేద్దామనా? ఏం మాట్లాడుతున్నావు పార్వతి? నేను నగలు కొట్టేయడమేంటి? అది ఇంకా నటించుకోదినా. అర్థమైందా? చూసావా, నువ్వొచ్చింది అందుకే, నేనొచ్చింది అందుకే. మధ్యలో ఈ దాగుడు మూతలు ఎందుకు? నీకొక నెక్లెస్ ఇస్తాను, ఎవరికి అనుమానం రాకుండా చూసుకో. ఏంటి, ఒక్క నెక్లెస్ ఇస్తావా? నేను ఇంటి కోడల్లోదినా, ఆ నగలు మొత్తం నాకే చెందాలి. నేను ఇంటి కూతుర్ని పార్వతి, నగలు మొత్తం నాకే చెందాలి. అయితే పద వెళ్ళి బావగారినే న్యాయం అడుగుదాం. అరే, అంత దూరం ఎందుకు పార్వతి? ఈ నగలు కూడా పోతాయి. అందులో 7 వారాల నగలున్నాయి. కాసుల పేరు నువ్వు తీసుకో, వడ్డాణం నేను తీసుకుంటాను. నెక్లెస్ నువ్వు తీసుకో, గాజులు నేను తీసుకుంటాను. జుంకాలు నువ్వు తీసుకో, తుద్దులు నాకు. ఈ మాట అన్నా బాగుంది.
ఇప్పుడే బాటాలతో పంచుకుందాం. తొందరగా తీ. వదిన వచ్చిందనుకో ఆవిడ కూడా వాట అడుగుతుంది. తీ. అవునవును తీస్తాను.